హాయ్ పేరెంట్స్, పిల్లల్లో ఉన్న బిహేవియరల్ ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? నవడేస్ ప్రతి పేరెంట్ కూడా ఈ ఛాలెంజ్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. మా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, మా పిల్లలు సతాయిస్తూ ఉన్నారు, చాలా స్టబ్బన్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు, టాంట్రమ్స్ త్రో చేస్తూ ఉన్నారు. సో ఇలా ప్రతి పేరెంట్ కూడా అనుకుంటూ ఉంటారు. ఒక సందర్భంలో కాకపోయినా ఇంకో సందర్భంలో పిల్లలు మమ్మల్ని చాలా సతాయిస్తున్నారు, మేము ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతున్నాము అనేది ప్రతి పేరెంట్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో మరి ఈ ఛాలెంజ్ నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఈ ఛాలెంజ్ నుంచి మన పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ అసలు పిల్లలు ఎందుకు బిహేవియరల్ ఇష్యూస్ చేస్తారు. బేసిక్గా పిల్లలు 2 కారణాల వల్ల వాళ్ళు బిహేవియరల్ ఇష్యూస్ అనేవి చూపించడం జరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే కనుక, ఫస్ట్ థింగ్, వెన్ దే వాంట్ సంథింగ్, పిల్లలకి ఏదన్నా కావాలి అన్నప్పుడు వాళ్ళకి ఎలా అయినా అది కావాల్సిందే అని చెప్పడానికి, అది సాధించడానికి వాళ్ళు టాంట్రమ్ త్రో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, మొండిగా బిహేవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వెన్ దే డోంట్ వాంట్ సంథింగ్, అంటే వాళ్ళు ఏదైనా చేయలేకపోయినప్పుడు ఎస్కేప్ అవ్వడానికి, నాకు ఇది చేయలేకపోతున్నాను అని చెప్పకుండా నాకు ఇది వద్దు అన్నట్టుగా బిహేవ్ చేయడానికి, దేని నుంచి అయినా సరే ఎస్కేప్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు వేరే దాంట్లో డివియేట్ అయిపోవడానికి, వెన్ దే డోంట్ వాంట్ టు డూ సంథింగ్, ఆ టైంలో కూడా పిల్లలు బిహేవియరల్ ఇష్యూస్ చేయడము, స్టబ్బన్గా బిహేవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతి పేరెంట్ కూడా టాంట్రమ్ త్రో చేస్తున్నాడు, బిహేవియరల్ ఇష్యూస్ చేస్తున్నాడు లేదా ఏడుస్తున్నాడు అనే దానికంటే కూడా మీ కిడ్ అసలు ఎందుకు చేస్తున్నాడు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వాడికి ఆ సిచ్యువేషన్ కావాలా వద్దా, ఇది మీకు క్లారిటీ రావాలి. దాని తర్వాత దాని నుంచి డీల్ చేసుకోవాలి మనం కిడ్ని. సో మరి దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, మనం బయటికి ఎలా రావాలి? ఓకే, ఇప్పుడు నౌ దట్ పేరెంట్కి అర్థమైంది ఎందుకు చేస్తున్నాడు అనేది అర్థం అవుతుంది. మరి దీని నుంచి ఎలా బయటికి రావాలి అని అంటే, బీయింగ్ పేరెంట్స్ మీరు 4 థింగ్స్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటా 4 థింగ్స్ అంటే, నెంబర్ 1, మీ పిల్లల్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? ప్రతి కిడ్కి కూడా స్ట్రెంగ్త్స్ ఉంటాయండి. మీరు ఎప్పుడైతే మీ పిల్లల్లో ఉన్న స్ట్రెంగ్త్ని గుర్తించి వాళ్ళు గుడ్ జాబ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక పిల్లల్లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. నేను ఏదైనా సాధించగలుగుతాను అనేది వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, వేరే సిచ్యువేషన్స్ ఏదైనా వాడు చేయలేకపోయినా సరే ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆల్వేస్ అప్రిషియేట్ యువర్ చిల్డ్రన్ విత్ దేర్ స్ట్రెంగ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ అండర్స్టాండ్ యువర్ కిడ్స్ వీక్నెసెస్. ప్రతి కిడ్కి కూడా వీక్నెసెస్ కూడా ఉంటాయి. చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకునే విషయం ఏంటంటే, వీక్నెస్లు అర్థం చేసుకోరు. నువ్వు ఎందుకు చేయవు, నువ్వు కావాలనే ఇలా చేస్తూ ఉన్నావు అనేసి అంటూ ఉంటారు. కానీ నా కిడ్ ఇది ఎందుకు చేయలేకపోతున్నాడు, మేబీ ఇది వాడి వీక్నెస్ ఏమో అనేది అర్థం చేసుకోవాలి. దానికి మీరు హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కిడ్ రెగ్యులర్గా మ్యాథ్స్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనుకో, నువ్వు మ్యాథ్స్ క్లాస్ ఎస్కేప్ అవుతున్నావు, సరిగ్గా కూర్చోవట్లేదు, సరిగ్గా వినట్లేదు, అందుకే నీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయని చెప్పి మీరు ఇంకా గొడవ పడి తిట్టి కొట్టి ఇలా చేస్తే వాడు ఇంప్రూవ్ అవ్వడు కదా. సో వాడు ఎందుకు చేయలేకపోతున్నాడు, మ్యాథ్స్ ఎందుకు రావట్లేదు, ఆ టైంలో మీరు సపోర్ట్ చేసినట్లయితే కిడ్ బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాడు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, అండర్స్టాండ్ ద లిమిటేషన్స్. వీక్నెస్ వేరు, లిమిటేషన్ వేరు. పిల్లలకి వీక్నెసెస్ ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి. అదే లిమిటేషన్ ఉంది, నా కిడ్ కాగ్నేటివ్గా ఇది చేయలేకపోతున్నాడు, వాడి ఎబిలిటీ ఇంతే ఉంది అన్నప్పుడు దానికి పేరెంట్గా మీకు యాక్సెప్టెన్స్ రావాలి. కిడ్కి లిమిటేషన్ ఉన్నా సరే మీరు కావాలని వాడిని ఎంత పుష్ చేసినా, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా వాడికి అది ఇంకా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది, కానీ వాడు అందులో బెటర్ అవ్వలేకపోతూ ఉంటాడు. సో కిడ్లో ఉన్న లిమిటేషన్స్ని బీయింగ్ పేరెంట్స్ ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేసుకోగలగాలి. అండ్ 4th ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రిపేర్ యువర్ కిడ్. వాడు ఏ సిచ్యువేషన్ అయినా ఏది ఫేస్ చేస్తున్నా సరే ముందుగానే కిడ్ని ప్రిపేర్ చేయండి. ఇది ఇలా ఉంటుంది, ఇక్కడ నువ్వు ఇలా చేయాలి, దీనికి నువ్వు ఇలా పర్ఫామ్ చేయాలి అనేది కిడ్కి ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేస్తూ ఉంటామో, సో కిడ్ బౌండరీస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, నేను ఇది ఎంతవరకు ఉండొచ్చు, ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే క్లారిటీ కిడ్కి వస్తుంది. దానివల్ల కూడా మనకి ఈ బిహేవియరల్ ఇష్యూస్ అనేవి రెడ్యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్, నెక్స్ట్ టైం నుంచి మీరు పానిక్ అవ్వకుండా మీ కిడ్కి ఈ 4 టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా బిహేవియరల్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. థ్యాంక్ యూ.